రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:30 హైకోర్టు వాయిదా వేసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు హోరాహోరీగా జరిగాయి. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు బీసీ సంఘాల తరపున లాయర్లు వాదించారు. ఇప్పుడు నెక్స్ట్ లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపున లాయర్లు వాదించబోతున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30కి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వాదనలు హోరాహోరీగా జరిగాయి. అయితే లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ జరగబోతుంది. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపు లాయర్లు వివరణ ఇవ్వబోతున్నారు హైకోర్టుకి. హైకోర్టులో విచారణకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 తర్వాత హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ లో ఉంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉదయం నుంచి కూడా వాదనలు చాలా హోరాహోరీగా జరిగాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మళ్ళీ విచారణ జరగబోతుంది. అయితే ఇప్పటి వరకు బీసీ సంఘానికి సంబంధించిన లాయర్ అయితే వాదించారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇప్పుడు 2:30 తర్వాత మళ్ళీ విచారణ కంటిన్యూ కాబోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే బీసీ రిజర్వేషన్ వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం దీనిలో కూడా కాసేపటి క్రితమే అయితే ఈ యొక్క తీర్పు అయితే లంచ్ మోషన్ తీర్పుని వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత మొత్తం మీద దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే మొత్తం తొలగా దీంతో మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అయితే హైకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు లంచ్ మోషన్ వాయిదా కూడా వేశారు కాబట్టి ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటిదాకా న్యాయవాది పిటిషన్స్ జరిగిన సంఘటన గురించి మనం వాదన వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత తదుపరి న్యాయవాది మన వాదన వినిపిస్తాడు. వెయిటింగ్ ఫర్ డిసిషన్. అయితే జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ కూడా మొత్తం టోల్గా ఇచ్చేశారు కాబట్టి ఏ విధంగా కొనసాగుతుంది? అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం, హైకోర్టు రూల్స్ ప్రకారం 50% కూడా దాటుతుంది అంటూ కూడా వాదనలు వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా జడ్జిమెంట్స్ నడుస్తున్నాయి? అదే ఇప్పుడు జీవో నెంబర్ 9 ప్రభుత్వం బీసీల కోసం 42% రిజర్వేషన్ కల్పించింది. మరి దాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డి అనే పిటిషనర్లు మరి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించిన పిటిషన్స్ అన్నీ కూడా మరి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వాదన వినిపించడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగా వస్తాయని అనుకుంటున్నాము. మరి వెయిట్ అండ్ సీ మరి వాట్ గోయింగ్ ఆన్ విసిట్. అనుకూలంగా రాకపోతే ఇంకోటి చెప్పినట్టుగా అయితే బీసీ 42%, ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 25%, మొత్తం 67% అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ప్రకారం అయితే 50% దాటొద్దు అని ఉంది. కాబట్టి అయితే అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే 41, 42 జీవో ఉందో ఆ జీవో ప్రకారం మరి ఇది ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు కొట్టేస్తే మాత్రం పాతభాగం జరుగుతుంది. లేకపోతే ఒక కోర్టు ఇంప్లీట్ అయితే యాజ్ ఈజ్ 40% ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఎక్కువ ఇంప్లీట్ చేస్తే దేశం అంతా ఇంప్లీట్ చేయాలి. కాబట్టి చాలా పెద్ద కేసు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి పాత పద్ధతి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎట్లా జరుగుతున్నాయి వాదోపవాదాలు, ఎట్లా జరుగుతున్నాయి? మీకు తెలిసినంత వరకు లోపల ఉండి వచ్చారు. ఇప్పుడు అయితే లంచ్ మోషన్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగుతాయి కాబట్టి అయితే ఏ విధంగా తీర్పు రావుతుంటారు? ప్రభుత్వంకు అనుకూలంగా వస్తుందా లేకుంటే పాత పద్ధతి పోయే ఇది ఉందా? ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదు?
అది చెప్పడానికి లేదు, అది కోర్టు డిసిజన్ చేసి చెప్తుంది. అయితే ఆయన పిటిషన్ తరపున న్యాయవాది ఖచ్చితంగా అయితే ఏంటంటే మార్నింగ్ ఒక సెక్షను, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒక సెక్షను వాదనలు వినిపించారు. మరి వాట్ కోర్ట్ డిసైడ్స్ వి వెయిట్ అండ్ సీ. మరి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 9ను ఎలాగో సవాల్ చేస్తున్నారు కాబట్టి దాని జీవో నెంబర్ 9ను ఏ విధంగా ఇచ్చేయకుంటే నో ప్రాబ్లం. జీవో నెంబర్ 9ని కూడా ఒకవేళ కొట్టేసిందంటే మాత్రం అయితే పాత పద్ధతి కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కామన్ డిక్లరేషన్లో 40% ఇస్తామని చెప్పి ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఒకవేళ ఒక జీవో కొట్టేస్తే ఖచ్చితంగా పాత పద్ధతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక జీవో కొట్టేయకుండా మరి నెక్స్ట్ వాయిదా పడుతుందా, ఈరోజు జడ్జిమెంట్ వస్తుందా, వెయిట్ చేయాల్సి అంతేనా అవసరం ఉంది. కాకపోతే బీసీలు కూడా ఎప్పటి నుంచో మరి 70 ఏళ్ళ స్వాతంత్రంలో 1947 టు ఈ రోజు వరకు కూడా బీసీలు ఒక ఓట్ల వరకే ఉన్నారు. మరి రాజ్యాంగం దక్కలేదు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా చాలా తక్కువ ఉన్నదని చెప్పేసి మరి ఇక్కడ కూడా బలంగా బీసీ తరపున మేము కూడా వాదిస్తూ ఉన్నాము. మరి ఏమవుతుందో మరి వెయిట్ అండ్ సీ గౌరవ కోర్టు నిర్ణయిస్తూ ఉంది. అయితే చూసుకుంటున్నాం మనం. అయితే మొత్తం టోటల్గా కూడా పిటిషన్ అయితే మనం చూసుకుంటే ఇప్పుడే వాయిదా వేసింది లంచ్ తర్వాత, లంచ్ మోషన్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. వాడివేడిగా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మెయిన్గా చూసుకుంటే కనుక మొత్తం దీనిపైన చూసుకునే మళ్ళీ మనతో పాటు అడ్వకేట్స్ గిట్ట ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా వాదనలు జరుగుతున్నాయి? ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంది కాబట్టి అయితే జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తున్నారు కాబట్టి జీవో నెంబర్ 9ని కొట్టివేస్తే కనుక సాధారణ ఎన్నికలకు అయితే మళ్ళీ పాత పద్ధతులను కొనసాగించాల్సింది ఉంటుంది. అదేవిధంగా కొనసాగిస్తే మాత్రం ఇప్పుడు కొత్తగా 42% ఉంటుంది. ఏ విధంగా నడుస్తుంది? జీవో నెంబర్ 9 అనేది కొట్టేసే అవకాశం లేదండి. ఎందుకంటే జీవో నెంబర్ 9 వచ్చే ముందు ప్రభుత్వము బీసీ మరియు ఎస్సీ వాళ్ళ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద కమిటీ చేసి అధ్యయనం చేసి వారి జనాభాను లెక్కగట్టిన తర్వాతనే జీవో నెంబర్ 9 అనేది తీసుకురావాల్సింది. పూర్తిగా ఇది చట్టబద్ధంగా తెచ్చింది. గవర్నర్ నిర్ణయం అనేది ఇంకా జరగలేదు. గవర్నర్ నిర్ణయం నెలలోపు డిసిషన్ అనేది చెప్పాలి. ఒకవేళ చెప్పొద్దు అనుకుంటే 3 నెలల వరకు సమయం ఉంది. ఈ 3 నెలల లోపు గవర్నర్ కనుక నిర్ణయం చెప్పకపోతే నిర్ణయం చెప్పినట్టు ఆ జీవో చెల్లుబాటు అవుతుంది. ఈ గౌరవ న్యాయస్థానం కనుక కేసును కొట్టేయకపోతే 42 రిజర్వేషన్ ప్రకారంగానే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు గెలిస్తే మాత్రం 42 రిజర్వేషన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 41, 42 జీవో ఏదైతే ఉందో దాని ప్రకారంగా అయితే 50% మించొద్దు అని అంటున్నారు. మరి ఇప్పుడు 42% ఇదే ఇస్తే ఎస్సీ ఎస్టీకి 25 అంటే మొత్తం టోటల్గా 67% అవుతుంది కదా. ఏ విధంగా నడుస్తుంది మరి దానిపైన ఎట్లా? ఇది 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ఇందిరా సహాని కేసు, కృష్ణమూర్తి కేసు చెప్తుంది. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చెప్పిందంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిని అర్థం చేసుకొని రిజర్వేషన్ అనేది పెంచొచ్చని సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ను అనుసరించి ఈ 42 రిజర్వేషన్ని గౌరవ హైకోర్టు న్యాయస్థానము ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇది సరైన నిర్ణయం చెప్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. అయితే మొత్తం ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు లంచ్ తర్వాత వాదనలు ఎలా ఉండబోతున్నాయి, ఎట్లా రాబోతుంది, ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతుంది అంటారు? పిటిషనర్ తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పుడు వినడం జరిగింది. తర్వాత ప్రతివాదులు మరియు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి గారు తమ వాదనలు ప్రభుత్వం ఎందుకు ఈ జీవో తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మరియు వాళ్లకు ఈ రకమైనటువంటి రిజర్వేషన్ తేవడం ద్వారా ఆ జాతుల్లో మెరుగైన అభివృద్ధి సాధించడము మరియు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించడం ద్వారా వారి మెజారిటీ పాపులేషన్ ఉండడం వల్ల వాళ్ళలో అభివృద్ధి జరిగితే భారతదేశం ఇంకా ముందుకు పోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జీవో సదుద్దేశంతో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది సరైన నిర్ణయం అని కోర్టు భావిస్తుందని మేము అంతా భావిస్తా ఉన్నాం. ఎస్, అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగుతాయి. ఇప్పటి వరకు పిటిషన్ల వాదనలు మాత్రమే విన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ప్రభుత్వం తరపున వాదనలు కూడా